ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంతా కూడా. ఓకే, రాజతరం గారు, మీరు సినిమాను థియేటర్లోనే చూడండి అన్నారు ఇందాక, కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా, ఏంటి? లేదండి, లేదా? అదే అంటే ప్రతి సినిమా ఏదో ఒక టైంలో ఓటీటీలో అలాంటప్పుడు ఎలాగో వచ్చేస్తుంది. నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంట్లోనే ఒకళ్ళు ఇద్దరు కలిసి చూడడం వేరు, థియేటర్లోని ఒక 200-300 మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో లైట్లన్నీ ఆపేస్తే, నాకు ఇప్పటికే అండి, నేను చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ఒక్కడు అన్న సినిమా చూసినప్పుడు ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది. లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, ఒక ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయానండి. ఐ కంప్లీట్లీ వెంట ఇంటు ద ఫిల్మ్. నేను ఆ సినిమాలో బతికేశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తెగ్గ చూడడం మొదలుపెట్టా థియేటర్ల సినిమాలు. సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒక 30 మంది 40 మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు, మనం ఒక్కలే కూర్చొని చూస్తే వేరు. సో ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్, అండ్ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదండి. మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారిది ది గోట్ వస్తుంది, చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి. వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెకండ్ను ఉంది, వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు. మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన? ఒక్కటి చెప్తానండి, మనం చాలాసార్లు కూడా పండగకి, సంక్రాంతి పండగకి మనకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను, సినిమా నాకు ప్రాణం. అండ్ ప్రతి సినిమా బాగా ఆడాలండి, ప్రతి సినిమా బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ సినిమా నచ్చకపోతే, బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి. ఎన్ని సినిమాలు అని చూస్తారు. అన్ని సినిమాలు. రాజతరం గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే మీరేనా? సరే, ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండి, ఐ కాంట్. సార్ న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్లో గట్టిగా కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, అటు పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్లో ఫైట్. మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, హే ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, ఛాన్సే లేదన్నా నేను. ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు వెరీ మచ్. రాజధరణ్ గారు ఇక్కడ సార్. యా అండి, ఈ ఇయర్లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాస్వామి రంగం కావచ్చు అండ్ తిరగబాట స్వామి, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడే ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందులో వీటీవీ గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్లోకి మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు? ప్రాబబ్లీ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటున్నారు. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్డ్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాజ్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారండి. సో ఐ థింక్ అంటే ఉయ్యాల జంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల జంపాల సినిమా విస్మా వాటి వల్ల ఇప్పుడు సినిమా విస్మా చూస్తే మా సినిమాలో ఉంటుంది కానీ ఫైటే ఉండదు, ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండవు సినిమాలో. సో అంటే పక్కింటి అబ్బాయిలాగా అలాగే చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు ఇట్స్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. రిలేటబిలిటీ ఉంటుందండి, చాలా చాలా రిలేటబుల్. ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి. అంటే హీస్ ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనవాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టడు, అంతే తేడా.